రాసుకోవటం మొదలు పెట్టారో ఆ టెస్టింగ్ లో కూర్చున్నటువంటి వారికి మొదట నుదుటి భాగం కదలటం మొదలైందంట. ఆ తర్వాత నుదుటి వెనక భాగం అంటే మెదడులో వెనక భాగం కదలటం మొదలైందంట. మొదటేను నుదుటి భాగం ప్రారంభమైతే తర్వాత వెనక భాగం ప్రారంభమైంది. పెద్ద చలనం ఏం కనిపించలా. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమను గురించి ప్రస్తావన చేస్తే మెదడంతా కదులుతా ఉందంట, ఒడిగిపోతా ఉందంట, షేక్ అయిపోతా ఉందంట. కానీ ఆ తర్వాత వాళ్ళ యొక్క కుమారులు లేకుంటే కుమార్తెల గురించి అంటే పిల్లల గురించినటువంటి ప్రస్తావన ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ ప్రస్తావన మొదలుపెట్టినప్పుడు మెదడులో మధ్యలో ఉన్నటువంటి రివార్డ్ సిస్టమ్ ప్రతిస్పందించడం మొదలైందంట. దాన్ని ఏమంటారంటే రివార్డ్ సిస్టమ్ అంటారు. డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఆ పదాల పలకటంలో ఏమైనా తేడా ఉంటే కొంచెం క్షమించడానికి ప్రయత్నం చేయండి, బాగుంటే అప్రిషియేట్ చేయండి లాస్ట్లో. సో ఈ రివార్డ్ సిస్టమ్ ఎప్పుడైతే ఆ మెదడు మధ్యలో ఉన్నటువంటిది ప్రతిస్పందించడం మొదలుపెట్టిందో వారిలో ఉన్నటువంటి ఆ భావాలు ఆ ఫీలింగ్స్ అన్ని కూడా మారిపోవడం మొదలైపోయినాయి అంట. ఆల్టో యూనివర్సిటీ వారు ఈ విషయాన్ని తెలియపరిచారు. ఈ జ్ఞానులు ఎందుకు అంత అత్యానందభరితులైపోయారు అంటే మనకు అర్థమైపోయే విషయం ఏంటంటే అదిగో పిల్లలతో పంచుకున్న విషయాల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి కోసం పుట్టుక గురించి 400 సంవత్సరాలు పైగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎప్పుడైతే ఆ శిశువుని ఆ తల్లి ఒడిలో చూస్తా ఉన్నారో అదిగో ఆ మెదడులో ఉన్నటువంటి ఆ రివార్డ్ సిస్టమ్ మొత్తం కూడా తిరగటం ప్రారంభమైపోయిందంట. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారు అత్యానందభరితులైతే. ఎప్పుడు అత్యానందభరితులయ్యారంటే సృష్టి ద్వారా సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారికి వారి జీవితంలో భార్య కంటే వారి జీవితంలో సమాజం కంటే వారి జీవితంలో పిల్లల కంటే ఏదైతే ప్రాముఖ్యమై ఉందో దానికోసం వెతకటం మొదలైనప్పుడు దానికోసం వారు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దానికోసం వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడు అదిగో వారు దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో వారు దాన్ని కనుక్కున్నప్పుడు వారి మెదడు ఎక్కువగా ప్రతిస్పందిస్తా ఉంది. అందుకని అక్కడ రాయబడినటువంటి పదం ఏంటంటే వారు అత్యానంద భరితులైతే. సో దీన్ని కొంచెం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం ఒక 10 నిమిషాలు. మొదట వారి యొక్క ఇన్వెస్టిగేషన్ పద్ధతి గురించి కొంచెం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దానియేలు ప్రవచనాల్లో ప్రారంభమైన తర్వాత నుంచి వారి యొక్క జీవితంలో ఈ యొక్క నక్షత్రాల గురించి ఖగోళ శాస్త్రం గురించినటువంటి ఆసక్తి వారిలో అధికంగా మొదలై ఆ తర్వాత వారి యొక్క మత గ్రంథమైనటువంటి ఆ జొరాస్ట్రియన్ మత గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు చదువుతూ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మత గ్రంథంలో ఏదైతే రాయబడిందో దాన్ని వెతుక్కుంటూ ప్రయాణం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 400 సంవత్సరాలు పైగా వీళ్ళు ఆ నక్షత్రమును వెతకటం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ నక్షత్రం ఎప్పుడైతే పుడుతుంది అని వాళ్ళ యొక్క మత గ్రంథంలో రాయబడిందో ఆ రాయబడినటువంటి విషయం తెలుసుకోవటం కోసం సుమారు 12 మంది జ్ఞానులు అని పిలువబడినటువంటి వారు, వారి దేశాల్లో జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు ఒక ఎత్తైనటువంటి పర్వతం మీదకు వెళ్ళి ఆ పర్వతం మీద వారు ఆ యొక్క నక్షత్రం కనుగొనడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి వారు 12 మంది. ఇది చరిత్రలో జోసిఫర్ గ్రంథాలు చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటది. సో ఈ 12 మంది వెతుకుతూ ఉండగా కొన్ని 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఊహించని రీతిలో వారికి అర్థం కానటువంటి రీతిలో ఒక నక్షత్రమును ఎప్పుడైతే వారు ఆకాశంలో చూశారో వారి యొక్క మనస్సులో ఒక ఆశ అనేది ఉద్భవించింది. వారికి ఒక విశ్వాసం అనేది కలుగుతా ఉంది. దేనికోసమైతే వెతుకుతూ ఉన్నారో అది వారికి తారసపడినప్పుడు అత్యానంద భరితులై వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో మొఘలుల సామ్రాజ్యం ప్రారంభించబడినప్పుడు మరి ముఖ్యంగా ఈ పర్షియన్స్ ని ఎక్కువగా వాళ్ళు హింసలకి గురి చేసినప్పుడు
ఈ పర్షియన్స్ ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. అలా చెదిరిపోతూ మన దేశానికి కూడా కొంతమంది రావటం జరిగింది. వాళ్ళే మనకి ఈ మధ్య కాలంలోనే ఒక గొప్ప తారగా పిలువబడినటువంటి వ్యక్తి రాలిపోయాడు. ఎవరైనా చెప్పగలరా పేరు? ఈ 2-3 నెలల క్రితమే జరిగినటువంటి సంఘటన. ఎవరైనా చెప్పగలరా? రతన్ టాటా గారు కదా, వారి వంశస్థులే. జొరాస్ట్రియన్స్ వంశస్థులు. రతన్ టాటా, జాన్ అబ్రహాం, సైరస్ మిస్త్రీ, ఇలాంటి వీళ్ళంతా ఆ యొక్క వంశస్థులు. సో వీళ్ళ ఇంటి పేర్లే వాళ్ళు వ్యాపార పేర్లుగా మార్చుకొని గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారాల్ని మన భారతదేశంలో కూడా వీళ్ళు స్థాపించారు. వీళ్ళు జ్ఞానులు. అందుకనే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైతే వాళ్ళ మత గ్రంథంలో ఉందో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. రెండవది, ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వారికి తారసపడినటువంటి ఆ నక్షత్రాన్ని కనుగొనడం కోసం వారు చేసినటువంటి ప్రయాణం చాలా అమోఘమైనటువంటి ప్రయాణం, చాలా గొప్ప ప్రయాణం. ఎలాంటి ప్రయాణం అంటే ఫిజికల్ ఇష్యూస్ని, పొలిటికల్ ఇష్యూస్ని, సామాజిక పరమైన సోషల్ ఇష్యూస్ని వాళ్ళు ఎలాగ హ్యాండిల్ చేస్తూ నడిచారో ఒకసారి మనం దాన్ని చదువుతూ ఉంటే ఒళ్ళు గగ్గులు పొడుస్తూ ఉంటుంది. సుమారు 1 సంవత్సరం ప్రయాణం. ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు బంధువులు లేకుంటే మన పిల్లలు లేకుంటే మన తోటి వ్యక్తులు ఇంట్లో నుంచి ఎక్కడికైనా ప్రయాణమై ఎక్కడికైనా వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటం సహజం. ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా ప్రదేశానికి వెళ్తున్నా. ఇప్పుడు నన్ను ఇంట్లో వచ్చేటప్పుడు నా చిన్న కూతురు అడుగుతూ ఉంది, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అంటే నేను మణికొండ వెళ్తున్నానన్న. మరి ఎప్పుడు వస్తావు డాడీ అంది. వస్తే నేను మ్యాక్సిమం 10 to 11 లోపు ఇంటికి వచ్చేస్తాను అమ్మా అని చెప్పా. ఓకే డాడీ అని మళ్ళీ ఆడుకుంటా వెళ్ళిపోయింది. సో ఈ జ్ఞానులు ప్రయాణం అయ్యేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుండొచ్చు, నాయన ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు? యెరూషలేం ప్రాంతంకి వెళ్తున్నాం. ఎప్పటికి వెళ్తారు తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారు తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. కానీ వాళ్ళ ప్రయాణం ఎక్కడికి మొదలైపోయింది? యెరూషలేము ప్రాంతానికి. అంటే వాళ్ళు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే ప్రశ్నకి సమాధానం కనుక్కోవటం కోసం ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. సుమారు 1 సంవత్సరం పాటు నడిచారంట ఈ ప్రయాణంలో వాళ్ళు. ఈ 1 సంవత్సరం పాటులో వాళ్ళకి ఫిజికల్ ఇష్యూస్, మరి ముఖ్యంగా ఆహార సమస్య, ఆర్థిక పరమైన సమస్య, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఎడారులు, పర్వతాలు, మరి వారి ప్రయాణం చేసేటటువంటి ఒంటెలు, గాడిదలు, వాటికి ఆహారం, ఎలాంటి సమస్యల నుంచి వాళ్ళు ప్రయాణం చేశారో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకి ఒళ్ళు కొవ్వులు పొడుస్తూ ఉంటుంది. 1 గంట సిటీలో ప్రయాణం చేస్తేనే ఒళ్ళంతా అలిసిపోయి పడుకుంటూ పోతా ఉంటాం మనం ఇంటికి వెళ్ళి. ఆ ట్రాఫిక్ ను చూసి, ఆ పొగ, ఆ కాలుష్యాన్ని చూసి మనకందరికీ ఒకలాంటి చిరాకు వస్తూ ఉంది. కానీ 1 సంవత్సరం పాటు వాళ్ళు మెస్సైని కనుగొనడం కోసం ప్రయాణం చేశారు. తర్వాత పొలిటికల్ ఇష్యూస్, అనేకమైనటువంటి ప్రాంతాలని వాళ్ళు దాటుకుంటూ రావాలి. ఆ దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి పొలిటికల్ ఇష్యూస్ ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, ఎన్ని రకాలైనటువంటి పన్నులు వాళ్ళు దేశం తర్వాత దేశం మారుతూ ఉన్నప్పుడు చెల్లించి ఉంటారు. వారు ఆర్థికంగా బాధపడుతూ ఉన్నారు, ఫైనాన్షియల్ గా బాధపడుతూ ఉంటారు, ఫిజికల్ గా బాధపడుతూ ఉన్నారు. ఆ తర్వాత సామాజిక పరమైనటువంటి సమస్యలు, అనేక మంది దోపిడీ దొంగలు, వాళ్ళు ప్రయాణం చేసే ప్రాంతంలో అనేకమైనటువంటి దోపిడీ దొంగలు. ఆ తర్వాత ఒంటరితనం, వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. గుంపులుగా వాళ్ళు ఏమి లేరు, కొద్దిమందిగానే ఉన్నారు. ఈ కొద్దిమందిగా ఉన్నటువంటి వారు ఒంటరిగా ఒక గుంపుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్ని దారి దోపిడీల నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఉంటారు, ఎన్ని దారి దోపిడీలు ఎదురవుతున్నప్పుడు చుట్టుపక్కల గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారు. వాళ్ళ యొక్క మనస్సు ఎన్ని రకాలుగా ఒత్తిడికి, వేదనకి గురైపోతూ ఉందో. ఆ వేదన, ఆ బాధ, ఆ శ్రమ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పశువుల ఆ ఇంటిలో చూశారో, మరియమ్మ యొక్క ఒడిలో చూశారో, వారు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారు అత్యానంద భరితులైతిరి.